కిరీటము మహిమ గల సింహాసనం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాను? ప్రభుని ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. అర్థమైంది? అప్పుడు ఇంకా దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అప్పుడు నువ్వు స్తుతించకుండా ఉండలేవు, ఆరాధించకుండా ఉండలేవు. ఆయన పాదాల కింద పడి ఏం చేయగలవు? ఒక నీ కిరీటం ఉన్నా కదా, మనం ప్రకటన గ్రంథం చూస్తాం. ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారు? సింహాసనం మీదకి వెళ్ళి లేచి కిరీటాలు తీసి ఆ సింహాసనాసుడైన ఎదుట పడేసి ఏం చేస్తున్నారు? సాగిలపడి ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు అలా ఆరాధిస్తున్నారు చెప్పండి? ఇదిలో మనకి ఏదైనా చాక్లెట్ ఇస్తే, బిస్కెట్ ఇస్తే చాలు, లేకుంటే దేవుడా మాకు, అంతే కదా, మనం అనుకున్నది ఇస్తే దేవుడు, లేకుంటే ఏం దేవుడో ఏమనుకుంటాం కదా. ఏదైనా మనకు అనుకునేది జరిగితే దేవుడు అంటాం, లేకుండా సనుక్కుంటాం, కొనుక్కుంటాము, ఏం దేవుడు అనుకుంటాం. కానీ ఒక దినం అక్కడికి వెళ్ళినప్పుడు అర్థమవుతుందండి, వెళ్ళినప్పుడు ఆ ప్రభు మన పట్ల చేసిన ఆయన చూపే ప్రేమను మనం గ్రహించినప్పుడు, ప్రభా ఈ సింహాసనము గొప్పది కాదు, నాకు ఇచ్చిన కిరీటము గొప్పది కాదు, నీ సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యమయ్యా, ఇవన్నిటికీ నీవే ఆధారము, ఇదంతా నువ్వు లేకుండా కలగలేదు, అంతా నీ వల్ల కలిగిందని ఏం చేస్తాం? ఆయన ఏడు సాగిలపడి ఏం చేస్తాం? దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదండి ప్రేమ.